హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రవీణ్ లాల్ రాథోడ్. ఐఎమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ యాజ్ వెల్ యాజ్ న్యూట్రిషన్ అండ్ డైటీషియనిస్ట్ని. అండ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ప్రబులుతుంది మన భారతదేశంలో. ఏంటంటే మాల్ న్యూట్రిషన్ గురించి. అండ్ ఎవరైతే పిల్లలు బిలో 12 ఇయర్స్ ఉన్నారో చాలామందికి ఏంటంటే మరస్మస్ లాంటి వ్యాధులు కానీ అండ్ ఇంకా చాలా రకాల ఎన్ని ఇన్ఫెక్షన్స్లకు వాళ్ళు గురవుతున్నారు. సో ఈ మరస్మస్ అనేది ఎందుకు వస్తుంది అంటే పీసీఎం వల్ల వస్తుంది. పీసీఎం అంటే ఏంటి అంటే మీకు ప్రోటీన్ కావచ్చు, కార్బోస్ కావచ్చు, లేకపోతే మాల్ న్యూట్రిషన్, ఈ ప్రాబ్లం వల్ల మీకు మరస్మస్ లాంటి వ్యాధులు రావడం జరుగుతుంది. సో దీనివల్ల వాళ్ళకి మతిమరుపు కానీ, కంగారుగా ఉండడం కానీ, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి మన భారతదేశంలో మనం ఒకసారి డాటా కానీ చూస్తూ ఉంటే 2 వీక్స్కి గాను డాటా, ఒక 2 వారాలకు గాను పిల్లలు ఒక 15% పిల్లలు ఏంటంటే భారతదేశంలో ఫీవర్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటే, అండ్ రెస్పిరేటరీ వల్ల ఇన్ఫెక్షన్స్ వల్ల ఒక 6% పిల్లలు ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ఒక 2 వీక్స్ గాను. ఓకేనా. అండ్ మాల్ న్యూట్రిషన్ వల్ల 46% ఆఫ్ ది చిల్డ్రన్ దే ఆర్ ఎఫెక్టింగ్ బై మాల్ న్యూట్రిషన్. సో మాల్ న్యూట్రిషన్ అంత మేజర్ కాజ్ ఉంది. ఓకేనా, అంటే ప్రాబ్లం ఉంది. సో దీన్ని అధిగమించడానికి, ఎందుకంటే పిల్లలు చాలా తొందరగానే మనకు డయాబెటీస్ రావడము, లేకపోతే వాళ్ళకు తొందరగా ఓబీస్ కావడము, దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫ్యాటీ లివర్స్ రావడం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్, జంక్ ఫుడ్ ఇవ్వడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళకి ప్రాపర్గా డైట్ అనేది ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది చాలా మన బాధ్యత. సో పిల్లల్ని చాలా న్యూట్రిషన్స్ ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం నేను మీకు హెల్ప్ చేయగలుగుతాను. సో కాంటాక్ట్ మీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.